నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడలో స్నాచింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడలో ఇంటి ముందు నిల్చున్న సుక్కమ్మ అనే మహిళ మెడలోంచి 3.5 తులాల మంగళసూత్రంను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. వెంటనే బాధిత మహిళ అరవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు పట్టుకోవడానికి ప్రయత్నించగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. చోరీకి సంబంధించిన వీడియోలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 3 తొలాలన్నర తాడు వెనక్కి వచ్చి దొంగోడు ఇద్దరు బండి మీద వచ్చారు. ఒకడు దిగిండు, చేయి సైగ ఇట్లా చేసిండు గటు మళ్ళీ దిగినోడు కిందికి నడిచిపోతాడు. వాడేం బండి మలుపుకొని పోయిండు. వాడికి పోగానే వాడిని కూడా బండి ఎక్కించుకుని పట్టును పోయినట్టే పోయిండు. వెనక్కి వచ్చి బర్రం తెంపుకొని ఉరికిండు. అమ్మో వాయని మొత్తుకుంటుంటే ముసలోడు ఏం ఉరుకుతాడు. వాయ పాయన టేబుల్ రాలే. ఆ బిఆర్ వాళ్ళు ఉన్నారు కానీ బయటకు వెళ్ళినారు. నా మాట వాళ్ళకి తెలవట్లేదు, వాళ్ళ మాట నాకు తెలవట్లేదు. ఈ గట్టిని ఏడుచుకుని మొత్తుకుంటుంటే సార్ ఒకసారి అడగలిచి అక్కడ దాకా కురికినా కూడా కలవలేదు. గట్టిని కొట్టుకుంటుండే వారి అందరికి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. తాడు పావదక్కువ 3 తొలాలు ఉంటది, 2 పుత్తెలు ఉన్నాయి, అంత 3.5 ఉంటది. ఇక్కడ ఏం చేస్తారు మీరు? వాచ్మెన్ చేస్తాం.